నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఈరోజు నాణ్యమైన విద్య అంటే ఏంటి, నాణ్యమైన విద్యను అలవరుచుకోవాలంటే ఎలాంటి సూచనలు పాటించాలి, ముఖ్యంగా నాణ్యమైన విద్యపై ఒక విద్యార్థులతో పాటు అక్కడ పరిసర ప్రాంతాలు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రుల పాత్ర అవ్వచ్చు, మరోపక్క విద్య ఏ విధంగా అలవరుచుకోవాలి నాణ్యమైన విద్య అనే అంశాలపైన ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ వెంకటి కుర్తి గారు, క్లినికల్ ట్రయల్ అనలిస్టు. ఈయన గురించి చెప్పాలంటే దాదాపు గుంటూరు పరిసర ప్రాంతాల్లో విద్యా వ్యవస్థలను నెలకొల్పి ఎంతోమందికి విద్యా ప్రదాతగా నిలిచారు. అంతేకాకుండా ఫార్మా, మరోపక్క పరిశోధనా రంగాల్లో అనేకమైనటువంటి కృషి చేశారు. మరోపక్క డేటా సైన్స్ రంగాల్లో కూడా అపారమైనటువంటి అనుభవంతో దాదాపు 300 యూనివర్సిటీల్లో ఆయన సెమినార్లు నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం దాదాపు గుంటూరు పరిసర ప్రాంతాల్లో విద్యను నెలకొని ఎంతోమందికి విద్యా ప్రదాతగా నిలిచారు. ఇక వెంకటి వికృతి గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలను నివృత్తి చేసుకోవచ్చు. వెంకటి వికృతి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. వెంకట వికృతి గారు, ఈరోజు అంశం ఏంటంటే ముఖ్యంగా నాణ్యమైన విద్య అంటే ఏంటి, అలాగే ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రవర్తన మరియు నైతిక విలువలు ఎందుకు ముఖ్యమైనవని అనుకోవచ్చు? వాల్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మనం ఏ పని చేస్తున్నా కూడా వాల్యూస్ ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, అంటే ముందుకు వెళ్లే ముందు నేను ఈ స్టూడెంట్స్ అందరికీ ఒక చిన్న అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఒకప్పుడు రోజుల్లో తెలియగల వాళ్ళు, తెలివి తక్కువ అలా ఉండేవాళ్ళు అంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ కాన్సెప్ట్ పోయింది. కష్టపడేవాడు, కష్టపడనివాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇప్పుడు నేను ఒక 10 ఐటమ్స్ చెప్తున్నాను. 10 థింగ్స్ దట్ రిక్వైర్స్ 0 టాలెంట్. అసలు టాలెంట్ అక్కర్లేదు ఆ 10 వాటికి. ఒకటి, బీయింగ్ ఆన్ టైం, టైంకి ఉండటం. వర్క్ ఎథిక్, మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించి ఆలోచించటం. చదువుకునేటప్పుడు చదువు గురించి ఆలోచించటం. ఎఫర్ట్, బాడీ లాంగ్వేజ్, అంటే మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయటము కాదు, బాడీ లాంగ్వేజ్. ఎనర్జీ, యాటిట్యూడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యాటిట్యూడ్. ప్యాషన్, being coachable, doing extra, being prepared. అంటే మనం ఒక పని చేసేటప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఈ 10 ఐటమ్స్, ఈ 10 థింగ్స్ చేయడానికి అస్సలు టాలెంట్ అక్కర్లేదు. కానీ ఈ 10 చేయటం వల్ల 100% యూ విల్ గెట్ రెస్పెక్ట్. సో ఇవాళ స్టూడెంట్స్ మనం వాల్యూస్ గురించి మాట్లాడుకుంటునేటప్పుడు వాళ్ళు కాలేజీకి టైంకి వెళ్తున్నారా అనేది ఫస్ట్ థింగ్. రెండవది, వాళ్ళ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కష్టపడి చదువుతున్నారా అనేది రెండవది. ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనము వాళ్ళ డిగ్రీ గురించి మనం ఆలోచించవచ్చు. ఈరోజు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యూనివర్సిటీస్. ఇప్పుడు నేను ఈ టైం నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను, ఇండియాలో. ఎందుకు వచ్చాను నేను ఈ టైంలో అంటే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాలని చెప్పి వచ్చాను. అంటే డైరెక్ట్ వస్తానని చెప్పాను, వచ్చాను. ఫస్ట్ రోజు ఆ సెషన్లో యూ వోంట్ బిలీవ్ ఇట్, లైక్ 1500 మంది స్టూడెంట్స్ ఫస్ట్ రోజు. రెండో రోజు 1000 మంది ఉన్నారు, అది కూడా మధ్యాహ్నం లేరు. ఒక సెమినార్ని, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయడానికి ఎంత కష్టమో, ఎంత కోఆర్డినేషన్ కావాలో అది పిల్లలకి అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడి నుంచో, లైక్ వాళ్ళని యూనివర్సిటీ నుంచి ఎక్కడ వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది చాలా బెటర్ అవుతుంది. చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఈస్ రాంగ్. సో కాబట్టి సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. అంటే ఇవి రెండు మనం డీవియేట్ అయిపోతున్నాము. రెండవది, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అది తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సెషన్లో మనం ఏంటంటే విద్యా విలువలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాల్యూస్, ఎథిక్స్, ఈ రెండింటి మీదే మనం డిస్కస్ చేస్తున్నామండి. వెంకటి కుర్తి గారు, అంటే మీలాంటి విద్యావేత్తలందరూ కూడా ఈ మధ్యకాలంలో వినపడుతున్నటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా ఇష్టపడి చదవండి, కష్టపడి చదవటం కాదు అనే వాదనే ఎక్కువగా వినిపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది 100% కరెక్ట్ అండి. కష్టపడి చదవమని ఎప్పుడు చెప్పట్లేదు, ఇష్టంగానే చదవాలి. అంటే పూర్వకాలంలో అండి, అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితము మనకి ఎడ్యుకేషన్ రావాలి అంటే ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా ప్రిన్సిపల్ ఏంటంటే చదువు మీద భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. ఒక చిన్న పిల్లవాడు, ఈ 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ పిల్లవాడు
చదవకపోతే టీచర్ కొడతారేమో, ఇంట్లో పేరెంట్స్ కొడతారేమో అనే భయంతో చదువుతారు. కానీ ఈ బీటెక్ వచ్చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ లేదు కదా. అప్పుడు వాళ్ళకి కావాల్సింది భక్తి కావాలి. అంటే ఇవాళ పిల్లలకి ఎవరికైనా సరే చదువు రావాలి అంటే 2 కాన్సెప్ట్. అది చదువు మీద భక్తి అన్నా ఉండాలి, లేకపోతే భయం అన్నా ఉండాలి. ఈ 2 ఏదో ఒకటి వాళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళకి వచ్చేస్తుంది. రెండోది ఏమవుతుంది, ఫీజు కట్టేటప్పుడు పేరెంట్స్ కొంచెం మానిటర్ చేయాలి. ఓకే, ఇంత ఫీజులు కడుతున్నప్పుడు వాళ్ళు సరిగా కాలేజీకి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్ళటం లేదా, సబ్జెక్ట్ వస్తుందా రావట్లేదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారని కొంచెం ఉన్నా సరే మానిటర్ చేయాలి. ఈ రోజు ఏంటంటే మనం ఏదో డబ్బులు కట్టేసాం కదా, మన రోల్ అయిపోయింది, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చేసాం. అది కరెక్ట్గా 100% అది కరెక్ట్ కాదు. బట్ పిల్లలకి చాలా మందికి ఏంటంటే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 25 years 10 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా జాబులు తెచ్చుకుంటారు అనేటువంటిది తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి, రైట్ పీపుల్ చేత గైడెన్స్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ చేయించాలి, ఇవన్నీ చేయాలండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనిషిని మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వడం. అమెరికా డెవలప్ అయింది అంటే మిగతావన్నీ పక్కన పెట్టేయండి, ఒకే ఒక్క ప్రిన్సిపల్, అది మనిషిని మనిషిగా గౌరవించడం. మనం రోడ్డు మీద వెళ్తున్నామంటే ఒక బ్లాక్ కనపడ్డా, హిస్పానిక్ అని ఎవరు కనపడ్డా కూడా హే హౌ ఆర్ యూ డూయింగ్ టుడే, హౌ ఈజ్ యువర్ డే అని ఒక నవ్వుతూ వాళ్ళని మనం పలకరిస్తాం. అదే పరిస్థితి మనకి ఇక్కడ రావాలి ఖచ్చితంగా. అంటే తోటి మనిషిని గౌరవించడం అనేది ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది డెవలప్ అయిందా లేదా అనేటువంటిది మనకి తెలుసు, ఖచ్చితంగా మనం చూస్తున్నాం, ఎవ్రీడే బయట చూస్తున్నాం కదా. ఒక్కొక్కరికి విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు, ఒకళ్ళని మరి చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. ఇలాంటివన్నీ పోవాలి. వెంకటకీర్తి గారు, అంటే ఈరోజు విద్యా వ్యవస్థలో అంటే విలువలు మరియు ప్రవర్తన కంటే ఎక్కువగా మార్కులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకోవచ్చా? ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నానండి. డిగ్రీలో గోల్డ్ మెడల్ అంటే టాప్ వచ్చినటువంటి వాడికి ఎగ్జామినేషన్ అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఎవరైనా సీట్ ఇస్తున్నారా? ఇప్పుడు టాపర్, యూనివర్సిటీ టాప్ ర్యాంకర్ అతను ఒక సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలి అంటే ఆ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాయాలి, ఏపీపీఎస్సీ ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఏపీపీఎస్ రాయాలి, బ్యాంక్స్ కి వెళ్ళాలంటే బిఎస్ఆర్బినో ఇంకోటి ఏదో రావాలి. అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ ని, సారీ టు సే దిస్ వర్డ్, ఇక్కడ వచ్చినటువంటి అంటే యూనివర్సిటీస్ లో వచ్చినటువంటి మార్క్స్ ని ఇండస్ట్రీ నమ్మట్లేదు. అందుకనే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకుంటున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటున్నారు, పెట్టుకుని దాని ద్వారా వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. అలా అని చెప్పి ఇది డిగ్రీ అవసరం లేదా అంటే ఆ ఎగ్జామ్ రాయటానికి అర్హత ఈ డిగ్రీ ఎగ్జామ్ కల్పిస్తుంది అంతే. అంటే జస్ట్ ఒక ఎలిజిబిలిటీని మాత్రమే ఇస్తుంది అనేది పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మనము డిగ్రీ చదివినంత మాత్రాన మనకేం ఉద్యోగాలు వస్తాయని ఏమీ లేదు అక్కడ. డిగ్రీ చదవటం వల్ల జస్ట్ గేట్ ఓపెన్ అవుతుంది అంతే, జస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిందే. ఇవాళ కార్పొరేట్ లో కూడా ఇదే సమస్య. ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఆ మార్క్స్ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు, ఎగ్జామ్ పెడుతున్నారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, 6 months 4 months 5 months ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటి, కార్పొరేట్ కి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. అందుకని నేను చెప్పాను, ఇందాక 10 items చెప్పాం. బీయింగ్ ఆన్ టైం, వర్క్ ఎథిక్, ఎఫర్ట్, బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, యాటిట్యూడ్, ప్యాషన్, బీయింగ్ కోచబుల్, డూయింగ్ ఎక్స్ట్రా అండ్ బీయింగ్ ప్రిపేర్డ్. ఈ 10ని వాళ్ళు ట్రైన్ చేస్తారు. సబ్జెక్ట్ తో పాటు కూడా ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడవాలి, ఇవన్నీ చెప్తారు. సో ఇవి లేకపోవడం అనేది మార్క్స్ అనేటువంటిది ఓన్లీ ఎలిజిబిలిటీ అండి, అంతకుమించి దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. రైట్. వెంకట గారు, మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. కృష్ణ గారు ఏలూరు నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. హలో కృష్ణ గారు చెప్పండి. గో హెడ్. హలో కృష్ణ గారు, రైట్, కాల్ కట్ అయిందండి. అంటే విద్యార్థుల కెరియర్లో ప్రవర్తన మరియు నైతిక విలువలు ఎంతవరకు పాత్ర పోషిస్తాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. నైతిక విలువలు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు విలువలు లేనటువంటి విద్య అనేది కుదరదు అని చెప్తున్నారు, ఉపయోగం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు అనమాట. లైక్ సో కాబట్టి వాళ్ళు చదువుతో పాటు ఈ కొన్ని వాల్యూస్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి.
కొన్ని వాల్యూస్. ఇప్పుడు మేము చదివే రోజుల్లో కంప్యూటర్స్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. లేకపోయినా ఇవాళ కాస్త కూస్తో పని చేయగలుగుతున్నాము, యూనివర్సిటీస్లో పని చేయగలుగుతున్నాము, యూనివర్సిటీలో టీచ్ చేయగలుగుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఒక పేపర్ లేకుండా ఒక పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడా? జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ లేకుండా స్పాంటేనియస్ గా మాట్లాడడం జరుగుతుందా అనేది ఫస్ట్. ప్రతి దానికి ఏం చేస్తున్నారు? చాట్ జీపీటీ యూస్ చేసేసుకుంటున్నారు, లేకపోతే ఇంకో జనరేటివ్ ఏదో యూస్ చేస్తున్నారు. కానీ రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను చాట్ జీపీటీ చూసి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాను, అదే ఆన్సర్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు? ఎవ్వరూ ఒప్పుకోరండి, ఎవ్వరూ ఒప్పుకోరు. కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత మనము సలహా తీసుకోవటానికి, డైరెక్షన్ తీసుకోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది, కానీ ఉద్యోగం రావటానికి మాత్రం అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫోన్ అలో చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి కొంత బేసిక్స్ అనేది మనం తెలుసుకొని తీరాలి, అది ఫస్ట్ స్టెప్. ఇందాక మనం వాల్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వాల్యూస్ లో కృష్ణ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు ఏలూరు నుంచి. కృష్ణ గారు నమస్తే సార్. నమస్తే వెంకట గారితో మాట్లాడండి. నమస్తే సార్ వెంకట గారు. నమస్తే చెప్పండి. మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు సార్ ప్రైమ్ 9 లో. థ్యాంక్స్. మాట్లాడండి, మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో విద్యార్థి విషయంలో చాలా వీక్ గా ఉంటున్నారు సార్. ఈ విషయంలో మరి తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరం సార్. ఇది నేను టీచరేనండి. టీచర్ అనేవాడు విద్యార్థికి చెప్పాల్సిన విద్యా బుద్ధులు చెప్తున్నప్పటికీ కూడా పిల్లవాడు చాలా వెనకబడి ఉంటున్నాడు సార్. ఈ ప్రవర్తన నియమావళిలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. దాంట్లో మెయిన్ పాత్ర తల్లిదండ్రులు ఉండాలి సార్. అవును, చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఉండాలి అంటే మనకి ఇప్పుడు మన రాష్ట్రం కానీ దేశం కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ 60% పీపుల్ ఫ్రమ్ ఫార్మర్స్ నుంచి వస్తారు. వాళ్ళకి పాపం వాళ్ళ పిల్లల్ని చదివించాలి అనేటువంటి ఒక యాంబిషన్తో కాలేజీల్లో అక్కడ చేర్పించేస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎక్కడ చేయాలి అంటే టీచర్ లేకపోతే ఆ కాలేజీ ప్రొఫెసర్, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వీళ్ళని మోటివేట్ చేయాలి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకో అని చెప్తారండి. చదువుకోమని ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. చెప్పాల్సింది ఒకటే, చదువుకుంటే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఇవి అని చెప్పండి. చదువుకుంటే ఈ అడ్వాంటేజ్ ఉంది, చదువుకుంటే యూ హ్యావ్ దిస్ వాల్యూ, చదువుకుంటే ఇలా ఉంటుందని చెప్పటం. అంతేగాని మనం పని చెబితే ఎవరు చేయరండి. ఆ రోజులు పోయాయి. ఒకప్పుడు రోజుల్లో మేనేజ్మెంట్ డెఫినేషన్ వన్ హూ మేనేజెస్ ద పీపుల్ ఈజ్ ఎ మేనేజర్ అని చెప్పేవాళ్ళు. ఇవాళ మేనేజ్ చేయడం అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఇవాళ డెఫినేషనే మారిపోయింది. వన్ హూ మోటివేట్స్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్ ఈజ్ మేనేజర్. అంటే సక్సెస్ కి మోటివేట్ చేయాలి. చదువుకుంటే ఉన్న అడ్వాంటేజెస్ ఇవి అని మోటివేట్ చేయాలి. ఆ మోటివేషన్ చేయగలిగేటువంటి టీచర్స్ కావాలండి ఈరోజు సొసైటీకి. మనం ప్రతిదీ పేరెంట్ మీద పెట్టేస్తే ఎంతమంది పేరెంట్స్కి తెలుసండి? ఇప్పుడు నాకు రోజు ఒక 100 మంది పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్స్ అంతా ఎవరు అంటే ఫార్మర్స్. వాళ్ళకి బీ ఫార్మసీ అంటే తెలీదు, బీటెక్ అంటే తెలీదు. ఆ పొలంలో పని చేసుకుంటారు. అదే మా పిల్లవాడు మళ్ళీ ఈ పొలంలో పని చేయకూడదు అని వాళ్ళు ఏదో కష్టపడి చదువు తెప్పిస్తారు. కానీ ఆ బీ ఫార్మసీ పిల్లవాడు బీ ఫార్మసీ చదివిన తర్వాత ఏ అవకాశాలు ఉన్నాయని చెప్పాల్సింది ఎవరు? ప్రొఫెసర్సే. వీళ్ళకి ఏమవుతుంది 2002 తర్వాత ఏ బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. నాప్లెక్స్ ఎగ్జామ్ అని అమెరికాలో ఫార్మసిస్ట్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడానికి అర్హతే లేదు. రాసిన తర్వాత తప్పుతారా పక్కన పెడతాం, అర్హతే లేదు. ఎంతమంది ఇవాళ సపోజ్ ఇవాళ ఏ కాలేజీకి వెళ్ళి చూసినా చూడండి, సివిల్ ఆల్మోస్ట్ జీరో స్టూడెంట్స్, మెకానికల్ 0 స్టూడెంట్స్. అందరూ కూడా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్, సంథింగ్ లైక్ దట్ ఈక్వల్స్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక దేశం డెవలప్ అవుతుందంటే ఇద్దరి వల్ల డెవలప్ అవుతుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒక చార్టెడ్ అకౌంటెంట్, రెండవది మెకానికల్ ఇంజనీర్. ఈ ఇద్దరు వల్లే డెవలప్ అవుతుంది. సో ఇవాళ ఏమైపోయింది, అసలు మెకానికల్ ఇంజనీర్ అనేటువంటిది లేదు ఇక్కడ. అన్ని కాలేజీలు కూడా కన్వర్ట్ చేశారు, డేటా సైన్స్ తీసుకొచ్చేసారు. ఈ రోజు ప్రతి కంపెనీ కూడా లే ఆఫ్, మీకు తెలుసు కదా, అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ లే ఆఫ్ చేస్తున్నాయి. లే ఆఫ్ చేసినప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఆపర్చునిటీస్ వస్తాయని. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక సాఫ్ట్వేర్లో పనిచేశాను, ఆ తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్లో పనిచేశాను. ఈ సాఫ్ట్వేర్లో పనిచేసిన ప్రతిసారి నా ముందు కంప్యూటర్ ఉంది.
నా ముందు కంప్యూటర్ ఉంది. అవును. ఇవాళ నా జాబ్ తీసుకుంటుంది ఏఐ ఏజెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. అంటే మనిషి తీసుకోవట్లేదు నా జాబ్. అవును. సో కాబట్టి ఏమైంది, మనుషుల్ని రీప్లేస్ చేసేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Right. దీనికి తగ్గట్టుగా కోర్సెస్ డిజైన్ చేసుకోవాలి. Right. వీళ్ళకి ఏమవుతుంది, టెన్షన్. మనం చదివిన తర్వాత ఈ కోర్సుకి ఉద్యోగం ఉంటుందా లేదా, అసలు కోర్సు ఉంటుందా లేదా అనే భయంలోకి వెళ్ళిపోయారు. అందుకనే ఏంటంటే పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేటువంటిది కావాలి. Right. డైరెక్షన్ కావాలంటే ఏం చేయాలి, మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం 8:30కి ఈ ప్రోగ్రామ్ అంటే నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా 8:20 కల్లా నేను జాయిన్ అయిపోతాను. ఎందుకు, 10 మినిట్స్ ముందే నేను చేరుతాను. అవును. అదే విధంగా పిల్లలు కూడా అదే ఆలోచించుకోవాలి. అరే మనం ఒకరికి ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట మీద నిలబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఒకరికి ఒక టైం చెప్పాను అంటే ఆ టైం నాది కాదు, నా టైం నా ఇష్టం, నేను ఏమైనా చేసుకోవచ్చు. మీకు టైం చెప్పిన తర్వాత మీ టైం వేస్ట్ చేసే హక్కు నాకు మాత్రం లేదు. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అండి. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ డెవలప్ చేసుకోవాలి. రైట్ వెంకట గారు, మరో కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు. వెంకట గారు గుంటూరు నుంచి. వెంకట గారు నమస్తే అండి. హలో, నమస్తే, చెప్పండి వెంకట గారు. హలో. హలో. రైట్, కాల్ కట్ అయిందండి. మీరు ఇంతకు ముందు టైం గురించి చెప్పారండి వెంకట్ గారు. అంటే ఒక అభివృద్ధిలో, ఒక విద్యార్థి అభివృద్ధి దశలో విద్యార్థి నైపుణ్యాలు సాధించాలంటే టైం కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చా? 100 అండి, 200%. ₹1,00,000 పోయినా బాధపడక్కర్లేదు, మనకి 1 నిమిషం పోయిందంటే బాధపడాలి. దీనికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఒక టానా మీటింగ్ కి వెళ్తే పరుచూరి గోపాలకృష్ణ గారని మన సినిమా రైటర్, ఆయన తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అదేంటంటే ఒక రాత్రి 11 గంటలకి ఎన్టీ రామారావు గారు మేకప్ అలా తీసేసుకుంటూ, గోపాలకృష్ణ గారు రేపు మార్నింగ్ రండి మనం స్టోరీ గురించి డిస్కస్ చేద్దాము అన్నమాట. అరే అప్పటికే 11 అయిపోయింది, మళ్ళీ సార్ పొద్దున్నే 4 o'clock రమ్మన్నారు అని చెప్పేసి అంటే పక్కన ఎవరింట్లోనో పడుకొని 4 గంటల 2 నిమిషాలకి ఆయన లోపలికి వెళ్ళారట. అప్పటికే ఎన్టీ రామారావు గారు నిద్రలేచి స్నానం చేసి ఆ డ్రెస్ వేసేసుకుని ఆ ఉయ్యాల దాని మీద కాఫీ తాగుతూ ఈయన నెమ్మదిగా లోపలికి వెళ్తుంటే ఒకే ఒక మాట చెప్పారు, గోపాలకృష్ణ గారు మా ఇంట్లో నుంచి 5 లక్షలు దొంగిలిచ్చినా క్షమిస్తాను, కానీ 2 నిమిషాలు దొంగిలిచ్చినా క్షమించను అని చెప్పి. ఇవాళ మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ కమిట్మెంట్ ఎలా ఉందో ఆలోచించాలి, సిన్సియారిటీ ఎలా ఉందో ఆలోచించాలి. సో క్రమశిక్షణ, ఎగ్జాక్ట్లీ క్రమశిక్షణ ఎలా ఉందో చూడండి. ఆ క్రమశిక్షణ ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో మనకు తెలుసు కదా. ఆ క్రమశిక్షణే మనం ఇవాళ మాట్లాడుకునే స్థితికి తీసుకొచ్చేస్తాం. సో కాబట్టి ఖచ్చితంగా టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ అండి, 100%. వెంకట్ గారు, అంటే ఎక్కువ మార్కులు ఉన్న మంచి ప్రవర్తన లేకపోతే విద్యార్థి జీవితంలో అంటే రాణించలేరు అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది కరెక్ట్ కదండి, 100% కదా. ఇప్పుడు మంచి మార్కులు ఉన్నాయండి, మంచి ప్రవర్తన లేదు. ఇప్పుడు మీరే మీ ఆఫీస్ లో ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ పర్సన్, టైంకి ఆఫీస్కి రాడు, తీసుకుంటారా? తీసుకోరు. అంతే కదా, సేమ్ థింగ్. ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ లేకపోతే అవదు, మంచి ప్రవర్తన లేకపోతే అవదు. సో కాబట్టి ఏంటంటే అది ఎంత, ఇప్పుడు పాము అందంగా ఉందని మనం ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకో. అంతే, సేమ్ ఇదే పరిస్థితి. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ద పర్సన్ హ్యాస్ బ్యాడ్ యాటిట్యూడ్ అనేటువంటిది వెళ్ళిపోవాలి. ఇంకా ఎలా చెప్తారంటే బ్యాడ్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ ఏ ఫ్లాట్ టైర్. ఫ్లాట్ టైర్ అంటే టైర్ పంచర్ పడదు. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్దర్ మనం ఏం చేయాలి, టైర్ రీప్లేస్ చేయాలి. అవును. సో కాబట్టి బ్యాడ్ యాటిట్యూడ్ మనం ఎలిమినేట్ చేసేసేయాలి కంపల్సరీ. రైట్ వెంకట్ గారు, మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో. హలో, నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. వెంకట్ గారితో మాట్లాడండి. వెంకట గారు చెప్పండి సార్. మా కుర్రాడు మేము నూజివీడండి, వ్యవసాయం చేస్తాం మేము. బీఫార్మసీ చదివాడండి. కొంచెం తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది సార్, మీరు సలహా ఇవ్వండి. సో బీ ఫార్మసీ ఇప్పుడే చెప్పాను కదండి, బీ ఫార్మసీ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇది ఇంతకు ముందు డిస్కస్ చేసాము, మళ్ళీ మీకు ఫాస్ట్ గా చెప్పేస్తాను. వాళ్ళకున్న అవకాశాలు మెడికల్ షాపు, ఇండస్ట్రీలోకి వెళ్ళటము, డ్రగ్స్ ని మార్కెట్ చేసుకోవటం. ఈ మెడికల్ షాపులో ప్రతి షాపులో 10th క్లాస్ వాళ్ళే ఉంటారు, కానీ బీ ఫార్మసీ వాళ్ళు ఉండరు. వీళ్ళ జాబ్స్ వాళ్ళు తీసేసుకున్నారు. ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ ఆ జాబ్స్ తీసేసుకున్నాడు, బిఎస్సి వాళ్ళు తీసుకున్నారు. సో ఈ 3 జాబ్స్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ ఏరియాలో వాళ్ళకి కొంచెం అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే దే నో వాట్ ఈజ్ మెటబాలిజం, టాక్సికాలజీ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ ఆఫ్టర్ దట్ మీరు ఒకసారి నాకు కాల్ చేయండి. నేను డెఫినెట్గా నాకు రోజుకి ఒక అట్లీస్ట్ 50 మంది 100 మంది ఫోన్ చేస్తారు, ఎక్స్క్లూజివ్లీ బీ ఫార్మసీ లైఫ్ సైన్స్ స్టూడెంట్స్. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి మండలం నుంచి సార్. పేరు? మునిపల్లి శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు, వెంకట గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. మాట్లాడండి, వెంకట గారితో మాట్లాడండి. సార్ హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీరు టీవీని చూసి మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడండి. ఓకే సార్, వస్తాయి సార్. ఆ బాబు సెకండ్ ఇయర్ అయిపోయిందండి. సార్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, బందరు ఆర్కే కాలేజీలో అయిపోయిందండి. రేపు 5వ తారీఖు రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు మా బాబుని, ఎందుకంటే మేము కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అండి, ఏం చదివించాలనేది కూడా అర్థం కావట్లేదు సార్. ఇవన్నీ మాకేం తెలియదు, మేమే వ్యవసాయం చేసుకునే వాళ్ళని. మీరు సెకండ్ ఇయర్ లో ఏ గ్రూప్ తీసుకున్నారో అవన్నీ వివరంగా చెప్పండి శ్రీనివాస్ గారు. అంతంత మాత్రం చదువు వల్ల ఏంటంటే మా బాబు ఏదన్నా లైఫ్ సెటిల్ అవ్వాలని మేము ఆలోచిస్తున్నాం. ఎట్లా మేము ముందుకు వెళ్ళాలనేది అర్థం కావట్లేదు సార్. ఇంటర్మీడియట్ అయితే మీరు అతను ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీనా, బైపీసీనా, సంథింగ్ ఎంపీసీ అలా ఉంటుంది కదా? ఇంటర్మీడియట్ ఎంపీసీ సార్. ఎంపీసీ. ఓకే, ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి ఏంటంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బీటెక్ చేయొచ్చు, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, సంథింగ్ లైక్ దట్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ నుంచి డీవియేట్ అవ్వకండి, బెస్ట్. ఎందుకంటే ప్రపంచం ఎటు వెళ్ళినా కూడా మ్యాథమెటిక్స్కి ఎప్పుడు కూడా విలువ ఉంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చదివినటువంటి వాడు ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ అయినా ఫాస్ట్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బీటెక్ చేర్పించండి, లేకపోతే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సంథింగ్ లైక్ దట్, ఆ కోర్సెస్ కానీ అవి చేర్పిస్తే సంథింగ్ ఈజ్ బెటర్. ఎందుకంటే ఈరోజు మ్యాథమెటిక్స్కి ఎప్పటికీ కూడా డిమాండ్ ఉంటుంది. రైట్ వెంకట గారు, ముఖ్యంగా విద్యార్థుల్లో నాణ్యమైన విద్యను అవలంబించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏ మేరకు ఉంటుందనుకోవచ్చు? వాళ్ళు తల్లిదండ్రులు చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏంటి? తల్లిదండ్రులు చేయాల్సింది ఒకటేనండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, ఇద్దరు పేరెంట్స్ ఏమంటున్నారు, వాళ్ళు రైతులు, పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు కనీసం ఇప్పుడు మన దాంట్లో మాట్లాడటం అన్నా బింగిస్తారు. అట్లానే ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లవాడిని చేర్పించేటప్పుడు వాళ్ళకి ఒక కౌన్సిలర్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చేత అడ్వైస్ ఇప్పించగలిగితే దట్ ఈస్ ద బెటర్. అండ్ రెండవది ఏమిటంటే, ఇవాళ వాళ్ళు పడే కష్టాలు పిల్లలకి చెప్పట్లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేస్తూ, ఎండలో పని చేస్తూ, అవి చేస్తూ, ఆ కష్టాలు ఏమీ పిల్లలకి తెలియట్లేదు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే మనకి కోళ్ల ఫారం కోళ్ళు ఉంటాయి, ఫారం కోళ్ళకి లైట్లు పెట్టి, సెక్యూరిటీ పెట్టి అలా పెంచుతున్నారు. అలా పెంచడం వల్ల ఏమైపోయింది, వాళ్ళకి కష్టపడటం అనేది అసలు తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది వాల్యూ అనేది తెలియట్లేదు, మనీ యొక్క వాల్యూ, ఇంపార్టెన్స్ తెలియట్లేదు, టైం ఇంపార్టెన్స్ తెలియట్లేదు. కనీసం వాళ్ళు కూర్చోపెట్టి చెప్పాలి. ఇప్పుడు చిన్నప్పుడు మా ఫాదర్ మాకు చెప్పేవాళ్ళు, చదువుకుంటేనే లైఫ్, లేకపోతే లేదు అని చెప్పారు. ఒక వర్డ్ చదువుకుంటే, మా నాన్నగారు ఒక పెద్ద ఉద్యోగం ఏం కాదు, ఆర్టీసీలో జాబ్ చేసేవాళ్ళు. సో చెప్పేవాళ్ళు. ఆ చెప్పడం వల్ల ఏమైంది, మాకు ఒక ఆలోచన, చదువుకుంటేనే లైఫ్ లేకపోతే లేదు అనేటువంటి ఒక చిన్న భావన. ఇక్కడ చదువుకన్నా కూడా ఏంటంటే మోటివేషన్. చెప్పాను కదా, చదువుకుంటే ఉండే అడ్వాంటేజెస్ చెప్పగలిగితే చాలండి. రైట్, దట్స్ ఎనఫ్. రైట్ వెంకట గారు, మరో కాలర్ హనుమంత్ గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. హనుమంత్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి వెంకట గారు. నమస్తే అండి. మా బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ అయ్యింది, ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. అయితే అతను 1 year గ్యాప్ తీసుకుని ఎంఎస్ చేస్తే బెటర్, ఇప్పుడు ఈవినింగ్ ఎంఎస్ చేస్తే బెటర్ సార్? అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ చేయటం ఎప్పుడూ అడ్వాంటేజ్ అండి, అడ్వాంటేజ్ కాదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ తను జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఒక 1 or 2 years జాబ్ చేసిన తర్వాత ఎంఎస్కి వచ్చారు అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో అట్లీస్ట్ ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా రావాలి అనేది నేనంతా ఎంకరేజ్ చేయట్లేదు. బెటర్ లైక్ ఒక 1 or 2 years చేసిన తర్వాత అప్పుడు ఎంఎస్కి వచ్చి చేశారనుకోండి, అప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లో కూడా మాస్టర్స్ ఉంటుంది. అది అడ్వాంటేజ్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్.
రైట్, మరో కాలరు వెయిట్ చేస్తున్నాండి. జీవన్ గారు. హలో జీవన్ గారు. హలో జీవన్ గారు నమస్తే, వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. హలో నమస్తే, చెప్పండి. మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే. సార్ మా అబ్బాయి బైపీసీ చదివాడండి. బైపీసీ చదివిన తర్వాత నీట్ రాద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు అందరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని వస్తుంది. దీనికి మళ్ళా నీట్కి ఏమన్నా సంబంధం, ఏది కోర్స్ చేస్తే బెస్ట్ మీరు చెప్పగలుగుతారండి? ఇప్పుడు బైపీసీ గ్రూప్ తీసుకున్నారు అంటే నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా నేను చెప్తాను, బైపీసీ గ్రూప్ తీసుకుంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేర్పించండి. ఎంబీబీఎస్ ఇంకా నో ఆప్షన్ వద్దు, అసలు ఇంకో సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళకండి. ఎంబీబీఎస్ చేర్పించండి. దానికి నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ లో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, లైక్ ఓకే ఈ విల్ గెట్. సపోజ్ మంచి స్కోర్ రాలేదు అనుకోండి, క్వాలిఫై అయితే కనుక ఇంకొక ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఎంబీబీఎస్కే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, మెషిన్ లెర్నింగ్ వచ్చినా, ఏమొచ్చినా కూడా డాక్టర్ అనేటువంటి రోల్ ఎప్పుడూ ఉంటుంది. డాక్టర్ రోల్ అనేది ప్రాబబుల్లీ 20%. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వస్తున్నాయి. రోబోటిక్ సర్జరీస్ ని కూడా డాక్టర్ అజమాయిషితో చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ డాక్టర్ లేకుండా రోబో వెళ్ళి ఆపరేషన్ చేయదు. సమ్ డాక్టర్ ఇస్ మానిటర్ ఆల్ దీస్ థింగ్స్. సో కాబట్టి డాక్టర్స్ కి పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి, ఏదొచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. మై సిన్సియర్ అడ్వైస్, బైపీసీ గ్రూప్ చదివినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టుకోండి. ఒకవేళ కనుక ఇండియాలో రాలేదనుకోండి సీటు, అప్పుడే కరేబియన్ లోనో ఎక్కడో ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే ఆ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ మీరు మోసపోకుండా చేయండి. మోసపోవడం అంటే వాళ్ళు డబ్బులు తీసుకుని అలా మాత్రం చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడండి, చాణక్య ఎడ్యుకేషన్ హబ్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దెన్ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ వెంకటి కూర్తి గారు, క్లినికల్ ట్రయల్ అనలిస్ట్. మొత్తానికి అంటే ఈరోజు నాణ్యమైన విద్య అంటే ఏంటి, ఆ విద్యను ఏ విధంగా అలవరుచుకోవాలనే అంశాలపై సవివరంగా వివరించారు. అంతేకాకుండా మా కాలర్స్ కూడా మీ యొక్క విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటి కూర్తి గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.